Hi everyone, welcome back to our channel SK Maths Academy. So today we will discuss about product of vector chapter exercise 5a problems. First bit problems. Now let us start the class. Before going to starting class, I request you all, please subscribe to our channel SK Maths Academy. Okay, now see here. సో ఎక్సైజ్ స్టార్ట్ చేసే కన్నా ముందు దానిలో యూజ్ చేసే మన ఫార్ములాస్ ఏమవుతున్నాయో వాటిని డిస్కస్ చేద్దామా. అందులో మొదటిగా వచ్చేసి లెట్ టీటా బి ది యాంగిల్ బిట్వీన్ ది వెక్టర్స్ ఏ అండ్ బి, అంటే ఏ అనే బి అని ఏ కామ బి అనే రెండు వెక్టర్స్ ఇస్తే వాటి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. అది ఎలా అంటే కాస్ టీటా ఈక్వల్స్ టు ఏ డాట్ బి బై మాడ్ ఏ మాడ్ బి. ఓకే, అంటే డాట్ ప్రోడక్ట్ తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ మళ్ళీ ఏ అనేది బికి పర్పెండిక్యులర్ అనుకోండి. సపోజ్ ది వెక్టర్ ఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు వెక్టర్ బి అనుకోండి. ఏ డాట్ బి ఈక్వల్స్ 0 అని తీసుకోవాలి. డాట్ ప్రోడక్ట్ వాల్యూ 0 తీసుకోవాలి టూ వెక్టర్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ 3 వెక్టర్స్ ఏ కామ బి కామ సి ఆర్ ది సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనుకోండి. ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనుకున్నట్లయితే అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0 అవుతాము. ఓకే, సో అదేవిధంగా మనకి ఆర్ డాట్ ఎన్1 ఈక్వల్స్ టు పీ1 అండ్ ఆర్ డాట్ ఎన్2 ఈక్వల్స్ టు పీ2 అనే టూ ప్లేన్స్ ఇచ్చి అనుకోండి. ఆ ప్లేన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ ఏమన్నా అనుకోండి. లెట్ టేక్ టీటా బి ది యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్, దెన్ కాస్ టీటా ఈక్వల్స్ టు n1 డాట్ n2 బై మాడ్ n1 మాడ్ n2 ఇలా. సో ది ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టర్ ఆఫ్ బి ఆన్ ఏ అప్పుడు ఏమైందంటే ఏ డాట్ బి బై మాడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ అవుతాము. సో నెక్స్ట్ ది కాంపోనెంట్ వెక్టర్ ఆఫ్ బి ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే ఏ డాట్ బి బై మాడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ నెంబర్. రెండు కూడా సేమ్, ప్రొజెక్షన్ వెక్టర్ అండ్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ బి ఆన్ ఏ అనుకున్నా కూడా సేమ్ అమ్మ. ఓకేనా. సో అదేవిధంగా ది వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ బి పర్పెండిక్యులర్ టు ఏ అనుకోండి. అప్పుడు ఏమైందంటే బి మైనస్ ఏ డాట్ బి బై మాడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏనే అమ్మా. ఓకేనా. వెక్టర్ కాంపోనెంట్ ఆఫ్ బి ఆన్ ఏ అంటేనేమో ఏ డాట్ బి బై మాడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ, పర్పెండిక్యులర్ టు ఏ అంటే బి మైనస్ ఏ డాట్ బి బై మాడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏనమ్మా. సో ఇలా ఫార్ములాస్ అన్నీ కూడా 1 by 1 నేర్చుకొని ప్రాబ్లమ్స్ చేస్తే ఈజీగా వచ్చేస్తామా. నెక్స్ట్ వన్ వచ్చేసి ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ టు ది పాయింట్ ఏ అండ్ పర్పెండిక్యులర్ టు ది వెక్టర్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ డాట్ ఎన్ ఈక్వల్స్ టు ఏ డాట్ ఎన్ అమ్మ. ఆర్ డాట్ ఎన్ ఈక్వల్స్ టు ఏ డాట్ ఎన్. సో ఇలా ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములా బేసుకొని ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం ది ఎక్సైజ్ అమ్మా. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది వెక్టర్స్ ఐ ప్లస్ 2j ప్లస్ 3k అండ్ 3i మైనస్ j ప్లస్ 2k అమ్మ. సో ఇలా మనకు టూ వెక్టర్స్ ఇచ్చినప్పుడు లెట్ us take a equals to first vector and b equals to another vector. Theta be the angle between of them, then we know that cos theta equals to a dot b by mod a into mod b అమ్మ. సో ఇప్పుడు మనకు a dot b చేసినట్లయితే డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ కాబట్టి a ఈక్వల్స్ టు i ప్లస్ 2j ప్లస్ 3k అండ్ b ఈక్వల్స్ టు 3i మైనస్ j ప్లస్ 2k. సో ఏ డాట్ b ఈక్వల్స్ టు ఏమవుతుందంటే డాట్ ప్రోడక్ట్ అంటే i కోఫిషియెంట్స్తోనే i కోఫిషియెంట్స్ని, j కోఫిషియెంట్స్తో j కోఫిషియెంట్స్ని, అదేవిధంగా k విత్ k అంటే మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ మల్టిప్లై చేసి యాడ్ చేయాలమ్మా. ఓకేనా. సో ఏ డాట్ బి ఈక్వల్స్ టు 1 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ -1 ప్లస్ 3 ఇంటూ 2 వి గెట్ హియర్. సో దట్ ఈక్వల్స్ టు 3 మైనస్ 2 ప్లస్ 6 వి గెట్ హియర్. 6 ప్లస్ 3 9, 9 మైనస్ 2 అంటే 7 వస్తాము. అంటే ఏ డాట్ బి వాల్యూ 7 వస్తుంది. తర్వాత మాడ్ ఏ అంటే కోఫిషియెంట్స్కి స్క్వేర్ రూట్ అప్లై చేయాలమ్మా. ఓకేనా. స్క్వేర్ వేసి స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. సో అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అవుతుంది మాడ్ ఏ. దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ప్లస్ 9 దట్ ఈక్వల్స్ టు రూట్ 14 అవుతుందమ్మా. సో నెక్స్ట్ మాడ్ బి అంటే అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ విగెట్టారమ్మా. అంతేనా. కోఫిషియెంట్స్ అలాగే ఉన్నాయి, 3 -1 2 కాబట్టి. సో వాడికి స్క్వేర్ చేసి స్క్వేర్ రూట్ చేస్తున్నాం. దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 1 ప్లస్ 4 అవుతుందమ్మా. దట్ ఈక్వల్స్ ఆల్సో రూట్ 14 వి గెట్ హియర్. ఓకే. సో వి గెట్ హియర్ ఏ డాట్ బి ఈక్వల్స్ 7, మాడ్ ఏ ఈక్వల్స్ రూట్ 14, మాడ్ బి ఆల్సో రూట్ 14 అమ్మా. యాంగిల్ బిట్వీన్ two vectors is nothing but cos theta, that equals to a dot b by mod a mod b. A dot b equals to 7 and mod a equals to root 14, mod b equals to root 14 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే 7 by root 14 into root 14 is nothing but 14. So 7 by 14 we get here, that equals to 1 by 2.
సో 1/2ని కాస్ట్‌లో రాయాలంటే కాస్ 60 అవుతదమ్మా. సో కాస్ θ ఈక్వల్స్ టు 1/2 దెన్ θ ఈక్వల్స్ టు 60 వి గెట్ హియర్. అంటే యాంగిల్ బిట్వీన్ ది వెక్టర్స్ ఈస్ నథింగ్ బట్ 60 డిగ్రీస్ అమ్మా. ఓకేనా? సో దిస్ ఇస్ ది ఆన్సర్. దట్ కెన్ బి రిటన్ ఆల్సో π/3 అని కూడా రాయొచ్చు. ఓకేనా? నౌ వి గో టు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్. దట్ ఈస్ if the vectors 2i plus lambda j minus k and 4i minus 2j plus 2k are perpendicular to each other, then find lambda అన్నాడమ్మా. సో ఇక్కడ a ఈక్వల్స్ టు 2i ప్లస్ ల్యాండా జే మైనస్ కే అనుకోవాలి. b ఈక్వల్స్ టు 4i మైనస్ 2j ప్లస్ 2k అని తీసుకున్నట్లయితే టూ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, దెన్ a డాట్ b ఈక్వల్స్ టు 0 అన్నమా ఫార్ములా. a డాట్ b ఈక్వల్ 0 అంటే డాట్ ప్రోడక్ట్ చేయాలి. డాట్ ప్రోడక్ట్ వచ్చేసి సిమిలర్ కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై చేస్తాం. అంటే 2 ఇంటూ 4 ప్లస్ ల్యాండా ఇంటూ -2 -1 ఇంటూ 2 అమ్మ ఈక్వల్స్ టు 0 వి టేక్ హియర్. అంతేనా? సో 2 ఇంటూ 4 8 -2 ల్యాండా -2 ఈక్వల్స్ టు 0 నమ్మ. ఓకేనా? సో 2 ఇంటూ 4 8 అవుతుంది. -2 ఇంటూ ల్యాండా -2 ల్యాండా -1 ఇంటూ 2 -2. సో 8 minus 2 lambda minus 2 equals 0 we get here. So that implies what we get here? Minus 2 lambda equals to 6. Minus 6 we get here. Nothing but 2 lambda equals to 6. So that implies lambda equals to 3 we get here. So lambda value వచ్చేసి 3. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. lambda equals to 3 వాల్యూ వచ్చింది పర్పెండిక్యులర్ అనేది. ఓకేనా? సో వెరీ షార్ట్ క్వశ్చన్కి మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్. ఓకే, we go to next question. Same similar problem ఇది కూడా. For what values of lambda the vectors I minus lambda j plus 2k and 8i plus 6j minus k are at right angles. Right angles అన్నా కానీ పర్పెండిక్యులర్ కాబట్టి a equals to I minus lambda j plus 2k we take here and b equals to another vector 8i plus 6j minus k we take here. So two vectors are perpendicular or at right angle, then a dot b equals 0 again. So given that a dot b equals 0, a comma b value 90 degrees అని ఇచ్చినామా, that implies a dot b equals 0 we take here. So dot product తీసుకున్నట్లయితే I minus lambda j plus 2k dot 8i plus 6j minus k equals to 0. So multiply చేసినట్లయితే 1 into 8 plus -1 lambda into minus lambda into 6 plus 2 into -1 we get here. That equals to 0. So that is nothing but 8 minus 6 lambda minus 2 equals 0 we get here. That is 6 minus 6 lambda equals 0. That implies lambda equals to 1 we get here. Okay. So ఇక్కడ lambda value వచ్చేసి 1. Now we go to fourth one. So fourth one వచ్చేసి a equals 2i minus j plus k, b equals to I minus 3j minus 5k. Find the vector c such that a comma b comma c form the sides of a triangle అని ఇచ్చినాము. సో ఇక్కడ 2 వెక్టార్స్ ఇచ్చిండు, అంటే 3 వెక్టార్స్ ఇచ్చిండు సితో పాటు. అవి సైడ్స్ యొక్క అంటే ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అని ఇచ్చిండు. కాబట్టి a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 0 నమ్ము. సో అప్పుడు సి సైడ్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఏ బి సైడ్స్ తెలుసు కాబట్టి. సో సి ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. సో మైనస్ ఆఫ్ 2i మైనస్ జే ప్లస్ కే ప్లస్ I minus 3j minus 5k. So that equals to minus of 3i minus 4j minus 4k we get here. Okay. So minus 2 multiply చేస్తే minus 3i plus 4j plus 4k we get here. Okay. So this is the vector c, minus 3i plus 4j plus 4k. Now we go to next problem. That is nothing but fifth one. Find the angle between the planes r dot 2i minus j plus 2k equals 3 and r dot 3i plus 6j plus k equals to 4. సో ఇవి ఎలా ఉన్నాయంటే r dot n1 ఈక్వల్స్ టు p1 అండ్ r dot n2 ఈక్వల్స్ టు p2 ఫార్ములా ఉన్నాయి. అంటే టూ ప్లేన్స్ r dot n1 ఈక్వల్స్ టు p1 అండ్ r dot n2 ఈక్వల్స్ టు p2, దెన్ theta be the angle between of them, then we know that cos theta equals to n1 dot n2 by mod n1 into mod n2. దట్ ఈస్ ది ఫార్ములా. ఓకేనా? సో ఇక్కడ n1 అనేది
ఈ 2i మైనస్ జే ప్లస్ 2k అనమాట. n2 ఏమో 3i ప్లస్ 6j ప్లస్ k అనమాట. సో వీటిని డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే n1 డాట్ n2 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 2i మైనస్ జే ప్లస్ 2k డాట్ 3i ప్లస్ 6j ప్లస్ k. ఓకేనా? సో ఇప్పుడు మనకు n1 డాట్ n2 ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా మాడ్ n1 అండ్ మాడ్ n2 కూడా ఫైండ్ అవుట్ చేసి ఇందులో రాసుకున్నట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో డాట్ ప్రోడక్ట్ వచ్చేసి 2 3 6 అవుతుంది. మైనస్ 6 ప్లస్ 2 2 ఇంటూ 1 2 డివైడ్ బై అండర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అమ్మ. సో దాన్ని మల్టిప్లై చేస్తే 2 వస్తుంది డివైడ్ బై రూట్ 9 నథింగ్ బట్ 3 అండ్ రూట్ 46. సో ఇప్పుడు మనకు కాస్ థీటా ఈక్వల్స్ టు 2/3 ఇంటూ రూట్ 46 థీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/3 ఇంటూ రూట్ 46 we get here అమ్మా. ఓకేనా? నవ్ we go to sixth one. So that is, let E1 comma E2 be the unit vectors making angle theta if 1/2 mod E1 minus E2 equals sin lambda t theta, then find lambda value అన్నాడు. So E1 comma E2 are unit vectors, then we know that modulus of E1 equals to 1, modulus of E2 equals to also 1 అమ్మ. సో వాటి మధ్య యాంగిల్ ఏమి ఇచ్చిండు? E1 comma E2 ఈక్వల్స్ టు టీటా అని ఇచ్చిండు. సో mod E1 minus E2 equals to sin lambda t we get here. So on squaring both sides we get here 1/4 into mod E1 minus E2 whole square, that equals sin square lambda theta. So A minus B whole square ఫార్మ్ అప్లై చేసినట్లయితే 1/4 into mod E1 square plus mod E2 square minus 2 E1 dot E2, that equals to sin square lambda theta. So that can written also mod E1 square అంటే 1, ఎందుకంటే modulus of E1 1 కాబట్టి 1 square is nothing but 1. సో 1 plus 1 plus 1 plus 1 minus 2 into E1 dot E2 అంటే mod E1 E2 cos theta రాయొచ్చమ్మ. దట్ ఈక్వల్ sin square lambda theta as it is. సో ఇప్పుడు మనకు 1/4 mod 2 minus 2 into 1 into 1 into cos theta we get here అమ్మా. ఎందుకంటే modulus of E1 modulus of E2 1 కాబట్టి. సో 2 కామన్ తీసి అనుకోండి, 2 of 1 minus cos theta we get here. 2 1s are 2 2s are కాబట్టి 1/2 into 1 minus cos theta, that is nothing but 2 sin square theta by 2 value, that is 1 minus cos theta can written also 2 sin square theta by 2 అమ్మా. ఓకేనా? సో sin square lambda theta as it is, 2 2 get cancel, we get here sin square theta by 2 equals to sin square lambda theta. సో అప్పుడు ల్యాండా కంపేర్ చేసినట్లే బోత్ సైడ్స్ ల్యాండా ఈక్వల్స్ టు 1/2 వస్తామా. ఓకేనా? అంటే టీటా బై 2 ఈక్వల్స్ ల్యాండా టీటా కాబట్టి టీటా టీటా క్యాన్సిల్ అయిపోతే ల్యాండా ఈక్వల్స్ టు 1/2 వస్తుంది. ఓకే, నవ్ వి గో టు సెవెంత్ వన్. దట్ ఈస్ లెట్ ఏ ఈక్వల్స్ టు ఐ ప్లస్ జే ప్లస్ కే అండ్ బి ఈక్వల్స్ 2i ప్లస్ 3j ప్లస్ కే. ఫైండ్ ఫస్ట్ వన్ ది ప్రొజెక్షన్ వెక్టార్ ఆఫ్ బి ఆన్ ఏ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అనడమ్మా. ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి ఆన్ ఏ ఏమవుతుందంటే ఏ డాట్ బి బై మాడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. సో ఏ డాట్ బి అంటే డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి అనమాట. అది చేస్తే మనకు వచ్చేసి అంటే 2 + 3 + 1 వస్తుంది డివైడ్ బై మాడ్ ఏ స్క్వేర్ అంటే అండర్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే √3 అవుతుంది, √3 హోల్ స్క్వేర్ ఇంటూ ఏ యాజ్ ఇట్ ఈజ్ వై ప్లస్ జే ప్లస్ కే అమ్మ. ఓకేనా? 2 + 3 అంటే 5 5 + 1 6 6 బై √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది. 6/3 is nothing but 2 అమ్మ. అంటే 2 of y plus j plus k we get here. So magnitude of the projection vector of this one is nothing but mod I plus j plus k. 2 into mod I plus j plus k we get here. So that equals to 2 into under root of magnitude apply చేస్తే 1 square plus 1 square plus 1 square, that is nothing but √3 we get here. Okay, so 2 into √3 is the magnitude of a ప్రొజెక్షన్ వెక్టర్ అమ్మ. ఓకేనా? ప్రొజెక్షన్ వెక్టర్ వచ్చేసి 2 of i plus j plus k అండ్ మ్యాగ్నిట్యూడ్ ఏమో 2√3. ఓకే, రైట్. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ అప్లై చేయాలి, అది గుర్తుంచుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ది వెక్టార్ కాంపోనెంట్స్ ఆఫ్ బి ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ అండ్ పర్పెండిక్యులర్ టు ఏ అమ్మ. వెక్టార్ కాంపోనెంట్ అంటే ఆఫ్ బి ఈజ్ నథింగ్ బట్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ అంటే సేమ్ ఏ డాట్ బి బై మాడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. అది మనకు ఆల్రెడీ ప్రొజెక్షన్ వెక్టర్ కూడా
వచ్చినదే కాబట్టి ఆ వాల్యూ తీసుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ 2 ఇంటూ ఐ ప్లస్ జే ప్లస్ కే. సో వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి పర్పెండిక్యులర్ టు ఏ ఈజ్ నథింగ్ బట్ బి మైనస్ దిస్ వన్, అంటే బి మైనస్ ప్రొజెక్షన్ వెక్టర్ కాబట్టి సో బి మైనస్ ఏ డాట్ బి బై మాడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. సో బి వెక్టర్ వచ్చేసి 2i ప్లస్ 3j ప్లస్ కే మైనస్ minus 2 of I plus j plus k. So that is nothing but what we get here, 2i plus 3j plus k minus 2i minus 2j minus 2k we get here. సో దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2i మైనస్ 2i క్యాన్సిల్ అయిపోతుంది, 3j మైనస్ 2j అంటే j అవుతుంది, k మైనస్ 2k మైనస్ k అవుతుంది, అంటే j మైనస్ k is the vector component that is perpendicular to A నమ్మ. ఓకేనా. నౌ వి గో టు నెక్స్ట్ 8th one. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ టు ది పాయింట్ 3, -2, 1 and perpendicular to the vector 4, 7, -4. So the equation of the plane passing to the point vector A and perpendicular to the vector n is nothing but r dot n equals to a dot n అమ్మ. ఇది ఫార్ములా, r dot n equals to a dot n. అంటే n ఈక్వల్స్ టు ఏమో వెక్టర్, a ఈక్వల్స్ టు పాయింట్ వి టేక్ హియర్. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూస్ హియర్, r dot n equals to a dot n or r minus a into n equals to 0 నమ్మ. సో దట్ ఈస్ నథింగ్ బట్ r dot n vector is nothing but 4i plus 7j minus 4k that equals to a value 3i minus 2j plus k dot 4i plus 7j minus 4k we get here. డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ డాట్ ఎన్. ఓకేనా. సో ఇప్పుడు వీటిని డాట్ ప్రోడక్ట్ చేసినట్లయితే మనకేమొస్తుంది, 3 ఇంటూ 4 మైనస్ 2 ఇంటూ 7 ప్లస్ 1 ఇంటూ -4 వి గెట్ హియర్ అమ్మా. ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేస్తే 3 ఇంటూ 4 12 వస్తుంది, -2 ఇంటూ 7 -14, 1 ఇంటూ -4 -4 అమ్మా. అంటే 12 - 14 -4 దట్ ఈస్ నథింగ్ బట్ 12 minus 18 nothing but -6 we get here. Okay. So r dot 4i minus 7j minus 4k equals to we get here -6. Okay. So next we go to 9th problem, that is if a equals to 2i plus 2j plus minus 3k and b equals to 3i minus j plus 2k, then find the angle between 2a plus b and a plus 2b అని ఇచ్చిందమ్మా. సో ఇక్కడ ఏ ఈక్వల్స్ 2i ప్లస్ 2j మైనస్ 3k అండ్ బి ఈక్వల్స్ 3i మైనస్ j ప్లస్ 2k. సో 2a ప్లస్ బి ఆల్ఫా అనుకోండి అండ్ ఏ ప్లస్ 2b బీటా అనుకోండి. అప్పుడు ఆల్ఫా అండ్ బీటా మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. అంటే ఆల్ఫా డాట్ బీటా బై మోడ్ ఆల్ఫా ఈక్వల్స్ 2a ప్లస్ బి. ఓకే. సో 2 ఇంటూ ఏ వెక్టర్ రాయాలమ్మా, 2i ప్లస్ 2j మైనస్ 3k ప్లస్ 3i మైనస్ j ప్లస్ 2k బి వెక్టర్. ఓకేనా. సో 2 2 4 కాబట్టి 4i ప్లస్ 4j మైనస్ 6k ప్లస్ 3i మైనస్ j ప్లస్ 2k వి గెట్ హియర్. సో 4i ప్లస్ 3i 7i, 4j మైనస్ j 3j మైనస్ 6k ప్లస్ 2k మైనస్ 4k. ఇది ఆల్ఫా వాల్యూ అనుకోండి. అదేవిధంగా బీటా అనుకున్నట్లయితే బీటా ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2b. సో ఏ వెక్టర్ ఏమో 2i ప్లస్ 2j మైనస్ 3k యాజ్ ఇట్ ఈస్ ప్లస్ 2 ఇంటూ బి వెక్టర్ 3i మైనస్ j ప్లస్ 2k. So then what we get here, 2i plus 2j minus 3k plus 6i minus 2j plus 4k. Okay. So that is nothing but 8i plus k we get here. Okay. 2i plus 6i at 8 అవుతుంది, 2j minus 2j క్యాన్సిల్ అయిపోతుంది, minus 3k plus 4k minus plus k అవుతుంది, అంటే 8i plus k we get here బీటా వాల్యూ. సో ఇప్పుడు theta be the angle between alpha and beta, then cos theta equals to alpha dot beta by mod alpha into mod beta. Okay na. So now cos theta equals to 7i plus 3j minus 4k alpha value dot beta value 8i plus k divided by mod alpha ante mod 7i plus 3j minus 4k into beta mod 8i plus k we get here. Okay. So dot product of that one is nothing but 7 into 8 plus 3 into 0
ప్లస్ -4 ఇంటూ 1 డివైడ్ బై అండర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ 49 ప్లస్ 3 స్క్వేర్ 9 ప్లస్ 4 స్క్వేర్ 16 అమ్మ. అంటే రూట్ 74 we get here. And root 8 square 64 plus 1 square is nothing but 65 అమ్మ. ఓకే, 64 plus 1 65. సో న్యూమరేటర్ వచ్చేసి 56, 7 8 is 56 minus 4 into 1 4 we get here. అంటే 56 minus 4 is nothing but 52 అమ్మ. సో టీటా వాల్యూ వచ్చేసి cos inverse of 52 by under root of 74 into 65. Okay, thank you for watching. For more updates, please like, share and subscribe to our channel A Square Maths Academy.